జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పిహెచ్సి వైద్యులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిహెచ్సి వైద్యులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వైద్యులకు తగిన ట్రైబల్ అలవెన్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించబోమంటున్న వైద్యులతో మా ప్రతినిధి దిగిత ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి ఇటు పిహెచ్సి వైద్యులందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పిహెచ్సి వైద్యులందరూ కూడా జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు ప్లకార్డులు పట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పిహెచ్సి వైద్యులందరూ కూడా ధర్నా చౌక్కి చేరుకున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికే వైద్య శాఖ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. కానీ చర్చలు విఫలం అవ్వడంతో వీళ్ళు ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇటు పిహెచ్సి వైద్యులందరూ కూడా ధర్నా చౌక్కి చేరుకున్నారు. ఇటు చూస్తే జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ కొంతమంది పిహెచ్సి వైద్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఐఎమ్ డాక్టర్ చెన్నకేశవులు. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా వచ్చాను. సో ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే జీవో 19 రద్దు చేసి ఈ పీజీ యొక్క కూడా సర్వీస్లో చేసేటువంటి డాక్టర్స్ యొక్క పీజీ శాతాన్ని 20% నుండి అలాగే అన్ని బ్రాంచ్లు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్. రెండవది వచ్చేసి దాదాపు 20 సంవత్సరాలు అంటే ఒకే క్యాడర్లో అంటే సివిల్ సర్జన్ క్యాడర్లో ఉన్నాము. మాకు డిప్యూటీ సర్జన్ తర్వాత సివిల్ సర్జన్ క్యాడర్కు ప్రమోషన్స్ ఇవ్వాలి. అది కూడా 8 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ 24 ఇయర్స్లో ఈ విధంగా మాకు టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగినది. అలాగే కొన్ని ట్రైబల్ అలవెన్సెస్ అవన్నీ కూడా ఎఫ్డిపి చంద్రన సంచార చికిత్స సంబంధించిన మాకు ఇస్తామనేటువంటి నెలకు 4,500 రూపాయలు ఇచ్చిన అది కూడా గత 3 సంవత్సరాలు అటువంటి అది కూడా మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. సో ప్రభుత్వాన్ని మేము సానుకూలంగా అడగడం జరిగింది. వారితో మేము నిన్న చర్చలు జరపడం జరిగింది. కానీ టైం బౌండ్ ప్రమోషన్స్ అవన్నీ కూడా మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగినది. అలాగే పీజీ కూడా ఈ సంవత్సరం వరకు మాత్రమే 15% అన్ని బ్రాంచెస్ ఇస్తామన్నారు. లేదు మాకు కంటిన్యూ 30 వరకు ఇవ్వాలని చెప్పడం జరిగినది. మా ప్రధానమైన డిమాండ్ మెయిన్గా మాకు టైం బౌండ్ ప్రమోషన్. మేము ఈ క్యాడర్లోనే రిటైర్డ్ అయ్యాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మా డిమాండ్స్ తీర్చాలని కోరుచున్నాము. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఇటు వైద్య శాఖ అధికారులతో కానీ లేదంటే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కానీ ఏమైనా సంప్రదింపులు జరిపారా? ఏమంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మైసూర్ డాక్టర్ విజయ భాస్కర్, జనరల్ సెక్రటరీ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆల్రెడీ మేము నిన్న మొన్న వచ్చేసి కమిషన్ గారితో మేము మాట్లాడాము. బట్ సేమ్ అదే మాట చెప్తున్నారు. 15% ఓన్లీ ఫ్రీ బ్రాంచెస్ ఫర్ ఓన్లీ 1 year అంటున్నారు. అదే 80% మేము ఒప్పుకోము. మాకు కావాల్సింది అట్లీస్ట్ 3 years. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు 20% ఆల్ బ్రాంచెస్ మాకు కంపల్సరీ కావాలి. అది 80% దాని నుంచి మేము ఎందుకు తగ్గేదైతే లేదు. అలాగే మా సీనియర్స్ టైమ్ ఆఫ్ ప్రమోషన్స్ కంపల్సరీగా వాళ్ళకి అమలు చేయాలి. ఎందుకంటే 25 years నుంచి ఇంతవరకు కానీ వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉన్నారు. దయచేసి వారి యొక్క సర్వీసెస్ గుర్తించి 8 years, 16 years, 24 years చేసి లైక్ డిప్యూటీ సివిల్ సర్జన్ టు సివిల్ సర్జన్ ప్రమోషన్లు ఇచ్చేసి వారికి తగిన న్యాయం చేయవలసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి మహిళా వైద్యులు కూడా ఉన్నారు. అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? నా పేరు రవలి అండి. నేను కర్నూలు జిల్లా నుంచి వస్తున్నాను. మేము గవర్నమెంట్ ముందు పెట్టింది మెయిన్లీ 6 ఎజెండాస్ అండి. మొదటిది వచ్చేసరికి జీవో 99 వెంటనే రద్దు చేయాలని. గవర్నమెంట్ ఫస్ట్ ఇన్ సర్వీస్ పీజీ 30% అని చెప్పారు. దాని తర్వాత రెడ్యూస్ 20% చేశారు. దాని తర్వాత ఇప్పుడు 15% అన్నారు. ఈ 15% కూడా ఈ 1 year అన్నారు. ఈ 1 year 15% ఇన్ సర్వీస్ పీజీ పెడితే తర్వాత ఉన్న వైద్యుల భవిష్యత్తు ఏంటి? దానికోసం మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. 20% ఇన్ పీజీ సర్వీస్ అప్ టు 5 years చేయమని గవర్నమెంట్ అడుగుతున్నాం. సెకండ్ వచ్చేసరికి టైమ్ బౌండ్ ప్రమోషన్స్. మా సీనియర్స్ మాతో పాటు 25 years 30 years వర్క్ చేసిన సీనియర్స్కి ఎక్కడ కానీ ప్రమోషన్స్ లేవు. పరిస్థితి ఏంటి అంటే ఒక 30 years 40 years వర్క్ చేసిన ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవ్వాలా? ఏంటి పరిస్థితి? మాతో పాటు 3 yearsతో జాయిన్ అయిన వాళ్ళు ఏపీవీపీ సైడ్ డిప్యూటీ సివిల్ సర్జన్గా ప్రమోషన్ అయినారు. మాకు ఎందుకు లేదు? మేము రూరల్లో ట్రైబల్లో వర్క్ చేస్తున్నాం కానీ మాకు ఎక్కడ ప్రమోషన్స్ లేవు. మా పరిస్థితులు ఏంటి అని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇంకోటి 2020 బ్యాచ్కి నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళకు పే స్కేల్ ఇంకా పెంచట్లేదు. దానికోసం ఇంకోటి సంచార చికిత్సా ప్రోగ్రామ్ అని దానికోసం గవర్నమెంట్ 5,000 ఇస్తా అని చెప్పింది. దాన్ని ఎక్కడ ఇవ్వట్లేదు. మేము ప్రతి మారుమూల ప్రాంతకు వెళ్ళి మా సర్వీస్ ఇస్తున్నాము కానీ గవర్నమెంట్ మా గురించి స్పందించట్లేదు. ఈవెన్ మాకు ట్రావెలింగ్ వెళ్ళకుండా వెహికల్స్లో వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో సర్వీస్ ఇస్తున్నాం కానీ గవర్నమెంట్ ఎక్కడ గుర్తించట్లేదు. మేము గవర్నమెంట్ని
అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి అని. ఇదే అండి మేము కోరుకుంటున్నది. ఇక్కడ మనతో మాట్లాడటానికి ట్రైబల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ట్రైబల్ పిహెచ్సి డాక్టర్స్ కూడా వర్తింపు చేయాలని చెప్పి ఈ జీవో 99 కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ట్రైబల్ బాండ్ అనేది పిహెచ్సి కూడా డాక్టర్స్ అమలు చేయాలని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము ట్రైబల్లో వర్క్ చేస్తున్నాము. ట్రైబల్ అలయన్సెస్ అంటే మేము కొండగుట్ట ప్రాంతాలలో వెళ్ళేసేసి చాలా మనకి రోడ్డు లేని సౌకర్యంలో కూడా మేము వెళ్ళి వర్క్ చేస్తున్నాము. అలాంటి ప్రాంతంలో మాకు ఎక్స్ట్రాగా 30% బేసిక్ పేలో ఇవ్వాలి. కానీ మాకు ఏమీ అటువంటిది ట్రైబల్ అలయన్స్ ఏం రావట్లేదు. ప్లస్ మాతో పాటు రిక్రూట్ అయిన ఏపీవీవీపీ డాక్టర్స్కి మాత్రం 30% అలయన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి ఇస్తున్నందుకు కాదు, మేము అంత దూరంలో వెళ్ళి అంత గిరిజన ప్రాంతాల్లో వెళ్ళేసేసి ఎటువంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నప్పటికీ మాకు రావాల్సిన ట్రైబల్ అలయన్స్ మాకు రావట్లేదు. ఇది ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. జీవో 99 రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు డాక్టర్స్ అందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఇటు చూసుకున్నట్లయితే వైద్యులందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అని ప్లకార్డులు పట్టుకొని కూడా ఇటు టైం బాండ్ జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు వైద్యులందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా మటుకి టైం బాండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా, ఏదైతే 20% క్లినికల్ నాన్ క్లినికల్ వాళ్ళకు కూడా ఇటు ట్రైబల్ మొత్తం అందరికీ వైద్యులు కూడా సమాన న్యాయం చేయాలి. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్తో చర్చలు జరిపాయో అవి విఫలం కావడంతో తాము సమ్మె విరమించమని చెప్పి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొంచేంత వరకు కూడా ఈ సమ్మె విరమించమని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ధర్నా చౌక్ నుంచి.